సో ఇక 26న పెళ్లి, మార్చి 4న రిసెప్షన్. నెట్టింటే చక్కర్లు కొడుతున్న విజయ్ రష్మిక వెడ్డింగ్ కార్డ్ అంటూ విజయ్ దేవరకొండ రష్మికకు సంబంధించినటువంటి పెళ్లి వార్త గత 6 నెలల్లో సంవత్సరంగా చక్కర్లు కొడతా ఉన్నది. సో మరి వాళ్ళు స్పందించాలి దాని మీద. చాలా వరకు అయితే వార్తలు వస్తున్నాయి, ఇక రేపు పెళ్లి చేసుకుంటారు, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది అని చెప్పేసి ఇట్లా వార్తలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఉన్నాయి చూడండి డీటెయిల్స్. విజయ్ దేవరకొండ రష్మిక మందన పెళ్లి వార్తలు జోరందుకున్నాయి. మేము కేవలం మంచి స్నేహితులమే అంటూ ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చిన ఈ జంట నిజంగానే వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతుందంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లోని ఓ రాయల్ ప్యాలెస్ లో జరగనుందని నెట్టింట వార్తలు వచ్చాయి. తాజాగా విజయ్ రష్మిక వెడ్డింగ్ ఇన్విటేషన్ అంటూ సోషల్ మీడియాలో ఓ ఆహ్వాన పత్రిక దర్శనమివ్వడం ఈ పెళ్లి వార్తలకు బలాన్ని చేకూరుస్తుంది. ఈ ఆహ్వాన పత్రిక ప్రకారం విజయ్ రష్మిక పెళ్లి ఫిబ్రవరి 26వ తేదీన జరగనుంది. మార్చి 4న హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్లో రిసెప్షన్ నిర్వహించనున్నారు. అయితే విజయ్ రష్మిక పెళ్లి వార్తలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. విజయ్ దేవరకొండ పెళ్లి జరుగుతున్నది నిజమే అని తెలుస్తున్నా ఎప్పుడు ఎక్కడన్న వివరాలను వారి పిఆర్ టీం వెల్లడించలేదు. కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య సాదాసీదాగా వివాహ తంతు జరపనున్నారని సమాచారం. హైదరాబాద్ లో జరిగే రిసెప్షన్ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరవుతారని తెలుస్తా ఉన్నది. సో 26న పెళ్లి, 4న రిసెప్షన్ అంటూ విజయ్ దేవరకొండ రష్మికకు సంబంధించిన ఫోటో చూడు. సో మరి వీళ్ళు ఒకవేళ నిజంగానే కన్ఫర్మ్ అయింది పెళ్లి చేసుకున్నటువంటి ఉంటే గనక అనౌన్స్ చేస్తే మంచిదేమో. సో ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ అభిమానులు ఎవరైతే ఉన్నారో, రష్మిక అభిమానులు కావచ్చు, విజయ్ దేవరకొండ అభిమానులు కావచ్చు, పెద్ద ఎత్తున ఎదురు చూస్తా ఉన్నారు. సో ఒకవేళ నిజమేనా అని చెప్పేసి ఒకవేళ నిజమైతే కనుక ఒక మాట చెప్పొచ్చు కదా వీళ్ళిద్దరు బయటకు వచ్చి. సో అని అనుకుంటున్నారు వీళ్ళకి సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళ మీద ఇట్లనే వార్తలు వస్తాయి, మేము కేవలం మంచి స్నేహితులమే అని చెప్పేసి కొట్టి పారేసారు. సో మళ్ళీ ఇప్పుడు వెడ్డింగ్ కార్డు వస్తుందంట. ఇక ఇవన్నీ చూస్తా ఉంటే పెళ్లి నిజమే అనిపిస్తా ఉంది మొత్తానికి.